వాడిపోయి అనుభవంలోకి రాకోకనగానే ఒకవేళ మీలో ఎవరైనా కానీ అలాగ వాడిపోయి అనుభవంలో ఉంటే వ్యాధితో కానీ బలహీనతలతో కానీ ఏమండి వాడిపోయి అనుభవంలో ఉంటే పూత పిండి లేకోకుండా ఫలాలు లేకోకుండా చెట్టులాగా ఉంటే కన్నీడు కలిసి ప్రార్థన చేసాం అనుకోండి, వాడిపోయినటువంటి పాదికి నీరు పోతే ఏమవుతుంది? మళ్ళా పచ్చబడుతుంది, మళ్ళా చిగురవుతుంది, మళ్ళా కాపు కాసి మళ్ళా ఫలించేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరైనా వాడిపోయిన స్థితిలో ఉంటే నీచంగా యాదుతో రకరకాల సమస్యలతో నలిగి కుంగి కుసించిపోయే స్థితిలో ఉన్నామనుకోండి, కన్నీడు కాచి ప్రార్థన చేయాలి. 9వ వచనం ఏమన్నా వచ్చిందంటే, అందువలన యాజరు వేర్చినట్లు నేను చెప్మా ద్రాక్ష వారి నిమిత్తము ఏడ్చెదను, నా కన్నీడు చేత నిన్ను తడుపేదను. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఎవరైనా వాడిపోయిన స్థితిలో ఉంటే, ఎండిపోయిన స్థితిలో ఉంటే కన్నీడు కాచి ప్రార్థన చేయగలిగితే వాడిపోయిన అనుభవంలో నుంచి, ఎండిపోయిన అనుభవంలో నుంచి